హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో పూరీలో కర్రీ అండి. సో పూరీలో కర్రీ రెగ్యులర్గా మనం ఆలూతో అయితే చేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను. సేమ్ అలానే ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇవి స్వీట్ పొటాటో అండి, 4 తీసుకున్నాను. ఇదైతే కర్రీ కుక్కర్లో చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఒక 3 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి కొంచెం కలర్ మారాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ పొటాటో, అవి కూడా వేసేసుకోవాలి. ఇందులో మీకు ఆలు కూడా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే. ఎక్కువ స్వీట్ పొటాటో ఒక ఆలు ఉండేటట్టుగా చూసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు బాగా కలిపేసుకొని వాటర్ పోసేసుకోవాలండి. ముక్కలన్నీ బాగా మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కలిపేసుకోవాలి బాగా. మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. సో విజిల్స్ వచ్చిన తర్వాత, చల్లారిన తర్వాత నేను మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, చాలా బాగుంటుందండి. ఇది గరిటతో స్మాష్ చేయండి. ఇలాగా కర్రీ అంతా కూడా బాగా కలిసిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది ఇలా చేసినందువల్ల. స్వీట్ పొటాటో ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసి పెడితే చాలా బాగా తింటారండి. సో ఒట్టి స్వీట్ పొటాటో ఉడకబెట్టి ఇవ్వకుండా ఇలా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ శనగపిండి వాటర్లో కలిపి అది కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసి తర్వాత ఆఫ్ చేసేసేయడమేనండి చిక్కబడిన తర్వాత. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది కదా. కర్రీ అయితే సేమ్ మన రెగ్యులర్ కర్రీ లాగే ఉంది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. రెడీ అయిపోయిందండి కర్రీ. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము పూరీతో అండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపించేంతగా సూపర్గా ఉంటుంది అనమాట స్వీట్ పొటాటోతో కర్రీ, పూరీ కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.